హలో డియర్ స్టూడెంట్స్ 10థ్ క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే యాక్చువల్‌గా ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ వాళ్ళు డిసెంబర్ లేదా నవంబర్ నుంచి యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేయడం జరిగేదనమాట. అయితే కొత్తగా 2026, 2027 అకాడమిక్ ఇయర్ 10థ్ క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి జూలై 13వ తేదీ నుంచి మినీ యాక్షన్ ప్లాన్ అనేది అంటే నవంబర్ 30వ తేదీ వరకు, జూలై 13వ తేదీన స్టార్ట్ అయినటువంటి ఈ మినీ యాక్షన్ ప్లాన్ నవంబర్ 30వ తేదీన ఎండ్ అవుతుంది. మళ్ళీ డిసెంబర్ 1 నుంచి యాస్ యూజువల్‌గా మళ్ళీ మెయిన్ సెకండ్ ఫేజ్ యాక్షన్ ప్లాన్ రావడం జరుగుద్ది. సో, ఇందులో ఏముంటాయంటే గనక ప్రతిరోజు కూడా, ప్రతిరోజు మీరు ఏ టెస్ట్ రాయాలి, రోజుకొక సబ్జెక్ట్ చొప్పున మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ ఇచ్చారు. అండ్ ఏ రోజు ఏ సిలబస్‌పై టెస్ట్ పెట్టాలో కూడా వాళ్ళు మనకి మొత్తం అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్ అంటే, ప్రతిరోజు మీ 4 గంటలకి మీ స్కూల్ అయిపోద్ది కదా! 4 గంటల నుంచి 5 గంటల వరకు, 4-4:30 వరకు కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేపిస్తారు. 4:30 నుంచి 5 గంటల వరకు కూడా మీకు స్లిప్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుద్ది అనమాట. ఓకే. ఈ స్లిప్ టెస్ట్‌కి సంబంధించి మొత్తం మారిన కొత్త ఎగ్జామినేషన్ ప్యాటర్న్‌కి సంబంధించి వాళ్ళు ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు అతి త్వరలోనే. అండ్ అవి షైనింగ్ స్టార్స్, రేజింగ్ స్టార్స్. రేజింగ్ స్టార్స్ అనేవాళ్ళు కేవలం లెవెల్ 1 క్వెషన్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ షైనింగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైజింగ్ స్టార్స్ ముందు చదవాలి. తద్వారా షైనింగ్ స్టార్స్ కూడా చదవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు 10థ్ క్లాస్ విద్యార్థులపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు. సో, వాళ్ళని స్టార్టింగ్ నుంచే వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేపిస్తున్నారు బాగా మంచి రిజల్ట్స్ కోసం. సో, ఎన్‌సీఎఫ్ 2023 పరాక్ నార్మ్స్ ప్రకారంగా మనకి ఈ సంవత్సరం నుంచి కొత్త ఎబిలిటీస్‌తో మనకి పేపర్ డిజైనింగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరు టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలి ఖచ్చితంగా. సో, అతి త్వరలోనే ఒక 2 డేస్‌లోనే సో, ఈ పరాక్ నార్మ్స్ ఏంటి? ఎలా ఎగ్జామినేషన్ ప్యాటర్న్‌లు మనకి చేంజ్ అయ్యాయి? క్వెషన్స్ ఎలా రావడానికి అవకాశం ఉంది? ఈ సంవత్సరం కొత్తగా చేంజ్ చేసినటువంటి చేంజెస్ ఏంటి? ఇలా వీటిపైన ఒక అద్భుతమైనటువంటి వీడియో చేస్తూ అందరికి మంచి అవగాహన వచ్చే విధంగా రిలీజ్ చేస్తాను. సో, మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి స్టే ట్యూన్ టు బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్. థాంక్ యూ.